రాజకీయాల్లోకి రావడం కాదు, రాజకీయం చేయడం కూడా ఒక ఆర్టే. ఆ రాజకీయం చేయలేనప్పుడు, ఆ రాజకీయంగా అడుగులు వేయలేనప్పుడు రాజకీయంలో ఉండి కూడా వేస్టే. రాజకీయ వారసత్వంలో ఇది మరింత బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. మన తండ్రో మన తాతలో రాజకీయాల్లో ఉండి మనం రాజకీయాల్లో ఉంటే మరింత బాధ్యత, మరింత బరువు కూడా ఉంటుంది. ఆ రెండింటిని కాపాడుతూ మన స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాజకీయాల ముందుకు అడుగులేసి మన ప్రజలకు మనకు ఉన్న కనెక్షన్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా వెళ్ళాడంటే, ఈరోజు ప్రతిపక్షంలో తాను ఉన్నాడంటే, తాను చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక తన వ్యూహాలు, అమలు చేస్తున్న తన బాధ్యతారహితమైన ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అనే కోరుకోవాలి తప్ప రాజకీయం నుంచి పక్కన ఉండేయాలి అని ఎవరు కోరుకోకూడదు. అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, రాజకీయంలో ఏదైనా ఫేస్ చేసే సత్తా, దమ్ము ఉండడంలోనే రాజకీయ నైపుణ్యం ఏంటో తెలియపరుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ఆయన విమర్శిస్తూ కూటమి చర్యలకు ధీటుగా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఆయన ఒక ఫోటో వీడియో ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరిగింది. అరాచక శక్తులు 45 రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో, ఇంట్లోకి వెళ్ళి ఏ స్థాయిలో వ్యక్తులను కొట్టారో, ఏ స్థాయిలో హింస పెడుతున్నారో, కార్యకర్తలకు అండగా ఏ స్థాయిలో మేముండాలో అనేది కాదు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్న టీడీపీ కూటమికి నిరసనగా ఆయన ఢిల్లీ వేదికకు వెళ్ళి దేశవ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న దాడుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ మీడియా ఛానల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ గారు అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలి అని రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సంచలన పిలిపివ్వడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, కావాలంటే నన్ను టార్గెట్ చేయండి, అమాయక ప్రజలు కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ జగన్ అన్నారు. మీకు ఓట్లు వెయ్యని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇదేది కూడా మానవత్వం అనిపించుకోదన్నారు. ఏదైనా ఉంటే తేల్చుకోవాలనుకుంటే నాతో తేల్చుకోండి, నన్ను చంపాలనుకుంటే నన్ను చంపేయండి, నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా నిలదీసే కార్యక్రమం చేశారు. ఎన్డీటీవీతో మాట్లాడుతున్న సందర్భంలో తాను అన్న వ్యాఖ్యలు, చంపాలనుకుంటే నన్ను చంపేయండిరా, ఎందుకు అసలు మీకు పగైనంటే నాతో ముగించండి, కానీ ఎందుకు అమాయక ప్రజలు మా కార్యకర్తలను ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు వాళ్ళను అంటూ జగన్ తన ఆవేదన వెలగక్కారు. తన ఆవేదనను ఎన్డీటీవీ ప్రతినిధితో తాను చెప్పుకుంటూ, జాతీయ మీడియాలో తాను చెప్పుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. గౌతంలో కానీ ఎప్పుడు కానీ ఏ రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఛాలెంజ్ విసిరిన ఘటనలు లేవు. ఏదైనా ఉంటే నాతో తెలుసుకోండి, దమ్మున్న లీడర్కున్న కెపాసిటీ అది. వాస్తవానికి దమ్ముంటే రాజకీయ పార్టీలో ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్లో కార్యకర్తలను టార్గెట్ చేస్తారు. నేరుగా ఈ నాయకుడు ఆ నాయకుడు నేరుగా అనుకున్నది ఉండదు, పెద్ద కొట్టుకోరు, కానీ పక్క వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. కానీ అలా కాదు, దమ్ముంటే నన్ను టార్గెట్ చేయండి, మా వాళ్ళని ఎందుకు కొట్టి చంపుతున్నారు అంటూ జగన్ అన్న మాటలకు నిజంగా సల్యూట్ కొడుతుంది వైసీపీ క్యాడర్ మొత్తం. మా నాయకుడికి ఇంత స్థాయిలో చిత్తశుద్ధి ఉందంటే మేము మరింత కష్టపడతామంటూ కార్యకర్తలకు ఓ బూస్ట్నిచ్చే కార్యక్రమం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యలు. ఏదేమైనప్పటికీ కూడా జాతీయ స్థాయిలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం అవుతున్నాయి. టీడీపీకి సంబంధించిన కూటమి బహుశా ఈ దెబ్బతోనైనా రాబోయే కాలంలో అరాచకాలను ఆపే ప్రయత్నమైనా చేస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిన అవసరం ఉంది, చూస్తాం కూడా. ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణంలో మొదటి లక్షణం ధైర్యం, రెండో లక్షణం సూటిగా మాట్లాడడం. ఈ రెండు జగన్కు ఉండడం నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, ఏపీకి సంబంధించి ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి. ఇలాంటి రాజకీయ నాయకుడు మీ దగ్గర ఉన్నట్టు. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.